హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చి శారీలో రన్నింగ్ బ్లౌజ్. ఇది మనం లైనింగ్ ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. మనం తడిపినప్పుడు ఎప్పుడు కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి, అలాగే క్రాస్లు అవి వస్తుంటాయి. క్రాస్లు అనేవి తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ని కరెక్ట్గా చూసుకోండి. క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా ఒకసారి ఈ విధంగా సర్దుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద క్రాస్ అనేది కట్ చేస్తున్నాను మార్కింగ్ చేసి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ముందు. అది కూడా ఖర్చు కోసం మనం బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. నడుము పైకెత్తకుండా ఉండాలి అంటే మనం బెల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అప్పుడు నడుము పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి, దానికోసం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి. మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోండి. మొత్తానికి ఒక 3 ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి బ్యాక్ పార్ట్ని మిడిల్ పాయింట్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నడుము భాగం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా మిడిల్కి పట్టుకోండి. 2 షోల్డర్స్ని ఈ విధంగా ఈక్వల్గా పట్టుకున్నట్లయితే డీప్ అనేది ఈక్వల్గా వస్తుంది. కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగు, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే లూజ్ తీసుకోవాలి. కింద డీప్ దగ్గర నుంచి షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది సాగకుండా కరెక్ట్గా చూసుకోండి, మిడిల్ కరెక్ట్గా. ఇప్పుడు నెక్ అనేది మోడల్గా ఉంది కాబట్టి దగ్గరకు పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేసుకోండి. మనకి షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గరికి ఎంతైతే లూజ్ వచ్చిందో అదే ఇంచెస్ని మనం షోల్డర్ డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చంక భాగం బాగా పెద్దదైపోతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి నెక్ లూజ్ తీసుకోవాలి. మెడభాగానికి ఈ విధంగా పైనుంచి స్ట్రైట్ తీసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు చంక భాగం దగ్గర కార్నర్లో ఒక 1.5 ఇంచ్ అయితే కార్నర్లో మార్కింగ్ చేసుకోండి. పైనుంచి స్ట్రైట్ తీసుకుని ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుందో లేదో ఒకసారి చంక భాగం బ్యాక్ పార్ట్తోనే ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ అనేది ఈ విధంగా చెక్ చేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. మనకి కొంచెం ఎక్స్ట్రా అనేది 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఏదైనా మోడల్ ఇంట్రెస్ట్ ఉంటే మోడల్ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అలాగే నడుము భాగం దగ్గర మనకి సన్నగా ఉన్నట్లయితే లోపలికి మార్కింగ్ చేసుకొని ఉంచుకోండి. చెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే చెస్ట్ పాయింట్ దగ్గర ఒకటే లూజ్ మార్కింగ్ చేసుకోవాలి.
మన బ్లౌజ్ లూజ్ని బట్టి, నడుము లూజ్ని బట్టి ఇది మన మార్కింగ్ అనేది చేసుకోవాలి. చుట్టూరు కూడా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోండి. మన క్లాత్ని ఎటు జరపకుండా కట్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి. షాల్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మన డాట్ పొడవును బట్టి మార్కింగ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు. ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవును బట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా. మీకు ఇవే కాకుండా అలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మెడభాగానికి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెడపట్టీకి మార్కింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్. మీరు తాళ్ళు పట్టీతో తీసుకోవడం వల్ల మెడ బాగా పెద్దదైపోతుంది కాబట్టి ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1 పాయింట్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం జస్ట్ మార్కింగ్ అనేది ఈ విధంగా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా మోడల్ అయినా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో కూడా. ఇప్పుడు చుట్టూరు కూడా మనకు సరిపోతుందో లేదో మెడభాగం ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ కిందకి మార్కింగ్ చేసుకొని మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు తీసుకోవాలి. నార్మల్గా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. బాగా చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకొని ఓపెన్ సైడ్. నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగం తీసుకొని చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన క్లాత్ నెరువు జరపకండి. మీకు ఇంకా షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే 4 డాట్స్ వేసుకోండి. మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను 4th డాట్కి కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీసుకోవాలి. చంక భాగానికి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మళ్ళీ తీసుకోకూడదు. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మార్కింగ్ చేస్తున్నారు. 1 పావు ఇంచ్ ఎక్స్ట్రా ఓపెన్ సైడ్ వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి.
రెండిటికి డాట్ మిడిల్ నుంచి థర్డ్ డాట్ వేసుకోండి. 2 డాట్స్కి మిడిల్లో మనకి 1.5 ఇంచ్ గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షేప్ బెల్ట్స్ కట్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు తీసుకోవాలి. అలాగే లూజ్ మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి మెజర్మెంట్ తీసుకోండి. ఇది డాట్ వేస్తాం కాబట్టి ఎంతైతే లూజ్ ఉందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మన బ్లౌజ్ లూజ్ని బట్టి మెజర్మెంట్ తీసుకొని వేసుకోవాలి. నడుము భాగానికి వచ్చేసరికి 2.5 ఇంచ్ తీసుకొని మన లోత్ అనేది ఈ విధంగా తీసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు, లేదా మనం వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి 2 ఫ్రంట్ పార్ట్ కోసం. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోండి. ఇప్పుడు మెడభాగానికి క్రాస్ కటింగ్కి ఇప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇవి 2 హ్యాండ్స్ కోసం ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసి ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. మన డిజైన్ బట్టి మనం పొడవు, బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనకు అంచు ఉంది కాబట్టి అంచు అనేది హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోండి. మనకి బార్డర్ అనేది ఎక్కడైనా వేసుకోవచ్చు. కాబట్టి డిజైన్ పైకి వచ్చే విధంగా నేను కట్ చేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని ముందుగా బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. మనం ఒక్కొక్కటి కట్ చేయకూడదు. ముందుగా ఒక్కొక్కటి పెట్టుకొని మనకి ఎక్కడ సరిపోతుంది అనేది ప్లేస్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. మనకి జరిగిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కంపల్సరీ. ఏదో మనకి జరగదు, నార్మల్గా ఉంటుంది అనుకునే వాళ్ళు ఈజీగా చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనం కింద వేసుకోవచ్చు బార్డర్ దగ్గర. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి, లేదా చుట్టూరు మార్కింగ్ అనేది చేసుకోండి. మనకి ఎక్కడైతే సరిపోతుందో కరెక్ట్గా ఈక్వల్గా ఈ విధంగా వేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి, లేదా డైరెక్ట్గా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. మనకి ఎటు క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది. సింపుల్ టిప్స్ పాటిస్తే మనం చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా పెట్టుకోండి, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మన
మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా సరే మనం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఈ విధంగా సెపరేట్గా పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకోండి. అలాగే బార్డర్ దగ్గరికి వచ్చేసరికి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కడైతే సరిపోతుందో కరెక్ట్గా చెక్ చేసుకుని క్లాత్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి బార్డర్ అనేది దేనికైనా వేసుకోవచ్చు కాబట్టి బార్డర్ అనేది కట్ చేస్తున్నాను. ముందు చుట్టూరు కూడా షేప్ బెల్ట్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ నడుంకైనా వేసుకోవచ్చు లేదా హ్యాండ్స్కైనా వేసుకోవచ్చు. అలాగే మన కిడ్స్ ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. పైపింగ్ వీడియోస్ కానీ మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మన డిజైన్ బట్టి వేసుకోండి. ఈ విధంగా హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేది డిజైన్ కట్ చేశాను. చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఒకవేళ స్టిచ్ చేయలేము అనుకునే వాళ్ళు ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని ఎక్స్ట్రా చిన్న క్లాత్లు కూడా మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ లూజ్ సరిపోలేదు కాబట్టి క్లాత్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా పిన్స్ పెట్టేసుకోండి. దేనికి దాన్ని సపరేట్గా మనం స్టిచ్ చేయడానికి కన్ఫ్యూజ్ లేకుండా మనకి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనది హ్యాండ్స్కైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. బార్డర్ లేదా నడుం భాగానికి కానీ మనకి హ్యాండ్స్కి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ 4 ఫోల్డింగ్స్లో తీసుకొని పక్కన పెట్టుకోండి స్టిచ్ చేయడానికి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.